పిల్లరా, మనలో మన కుమారులు కానీ కుమార్తెలు కానీ ఎవరైనా అనుకుంటే వారు కాలేజీకి కానీ లేదా వివాహం చేసి పంపించేటప్పుడు మనం ఏం చెప్తా ఉంటామంటే, ఏం చెప్తారు మీరు అందరూ? మీ పిల్లల్ని కాలేజీకి పంపిస్తున్నారు అనుకోండి, బ్యాగులో బట్టలు పెట్టి, లేకపోతే వివాహం చేశారు అత్తగారింటికి వెళ్తుంది, వెళ్ళేటప్పుడు మీరు ఏం చెప్తారు? ఏం చెప్తారు? ఏం చెప్తారండి? మీకు అందరూ తెలుసు, జాగ్రత్తగా వెళ్ళరండి అని చెప్తారు. అంతేనండి? జాగ్రత్తగా వెళ్ళనమ్మా నాన్న, జాగ్రత్తగా వెళ్ళు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేయి, ఏ సమయం అవుతుందో, నువ్వు జాగ్రత్తగా వెళ్ళావో లేదో అని చెప్పి జాగ్రత్తలన్నీ కూడా చెప్తారు. ఏ తల్లిదండ్రులు అయినా చెప్తారండి. జాగ్రత్తగా వెళ్ళు, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా బతుకు, శుభ్రంగా బతుకున్నానని చెప్పి చెప్తూ ఉంటారండి. పిల్లరా, బైబిల్ గ్రంథంలో యేసుప్రభు వారు కూడా మనకు కొన్ని జాగ్రత్తలు చెప్పాడండి. యేసుప్రభు వారు కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. ఆ జాగ్రత్తల్లో కొన్ని వాటిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 16 వచనం ఒకసారి చదవండి పిల్లరా. జాగ్రత్తగా మీరు వింటారని నేను ఆశిస్తున్నాను. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 16 వచనం. తన్ను కాపాడుకునేవాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉన్నవాడు చచ్చును. దేవుని స్తోత్రం చెప్పండి, చేతులెత్తి బిగ్గరగా. పిల్లలు చదవమని మాట ఏంటంటే, ఆజ్ఞను గైకొనవాడు తన్ను కాపాడుకొనును, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును అని రాయబడి ఉందండి. దేని విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చస్తాడని రాయబడి ఉందండి? ప్రవర్తన విషయమై. అక్కడ అజాగ్రత్త అని రాయబడి ఉంది. ప్రవర్తన విషయమై ఏ విధంగా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఆజ్ఞను గైకొనవాడు తన్ను కాపాడుకుంటాడంటండి. దేనిని గైకొనాలంటండి? ఆజ్ఞను గైకొనవాడు తన్ను కాపాడుకుంటాడు, తన ప్రవర్తన విషయమై వచ్చునని రాయబడి ఉందండి. పిల్లరా, ప్రవర్తన గురించి బైబిల్లో చాలా మాటలు రాయబడ్డాయి. మన ప్రవర్తన గురించి, మనం ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మనం ఈ లోకంలో నడుచుకోవాలి అనే దాని గురించి పిల్లరా బైబిల్లో చాలా ప్రవర్తన గురించి చాలా మాటలు రాయబడ్డాయి. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఎవరైతే ఉంటారో వారు ఏమవుతారంట అండి? ఏమవుతారంట? చచ్చిపోతారంట. ప్రవర్తన విషయం అజాగ్రత్తగా ఉండేవాడు, జాగ్రత్తగా ఉన్నవాడు కాపాడుకుంటాడండి, తను కాపాడుకుంటాడు. పిల్లలు, యేసుప్రభు వారు చెప్పినటువంటి జాగ్రత్త ఏంటంటే, ఒకసారి ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు, సముద్ర తీరమున ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు చాలామంది జనాలందరూ కూడా ఆయన చుట్టూ ఆయన బోధలు వింటూ ఉన్నారు, ఆయన మాటలు వింటూ ఉన్నారు. సముద్ర తీరమున పడవెక్కి ఆయన బోధిస్తున్నాడండి. పడవెక్కి బోధిస్తున్నప్పుడు శిష్యులు, జనసమూహాలు అందరూ కూడా వచ్చి ఆయన మాటలు వింటున్నప్పుడు ఆయన ఉపమాన రీతిగా ప్రభువు వారితో మాట్లాడాడు. ఉపమాన రీతిగా ప్రభు వారందరితో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఒక జాగ్రత్త చెప్పాడండి. ఆ జాగ్రత్త ఏంటో ఒకసారి మనం చదువుదాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 24 వచనం ఒకసారి చదువుదాం పిల్లరా. మార్కు సువార్త 4వ అధ్యాయము 24 వచనం. ఆయన వినుచున్నారు, జాగ్రత్తగా చూసుకొని చాలండి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయన ఏమంటున్నాడంటే, జనసమూహాలు అందరితో, తన శిష్యులతో కూడా ఆయన ఏమంటాడంటే, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోనండి అని చెప్పి ప్రభు వారు అందరితో మాట్లాడుతున్నాడండి. ఏమన్నాడండి? ఏం చెప్పాడు? మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని అంటున్నాడండి. పిల్లరా, మన పిల్లలు బడికి అయిపోయిన తర్వాత ఇంటికి రాగానే, ఒరేయ్ నీకు ఈరోజు టీచర్ గారు ఏం చెప్పారు,
ఏం చెప్పారు చెప్పురా, ఇక్కడ నిలబడి ఏం చెప్పారో చెప్పు అని చెప్పి మనం అందరం అడుగుతామా? అడుగుతాం. ప్రతి విషయంలో కూడా మన పిల్లల చదువుల విషయంలో అన్ని విషయాల్లో మనం అడుగుతాం, నువ్వేం నేర్చుకున్నావు అని మనం అందరం అడుగుతాం. మన పిల్లల్ని మనం అడిగే మరి మనం ఏమి నేర్చుకున్నామో అని చెప్పి, మీరు ఏమి వింటున్నారు అని చెప్పి ప్రభు మనతో ఆయన మాట్లాడుతున్నాడండి. మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పే బోధలో వింటున్నారుగా, అందరు తలూపుతున్నారుగా, నా వైపు చూస్తున్నారుగా, శ్రద్ధగా వింటున్నారుగా, కళ్ళు తెరిచారని ప్రభు చూచి ఆఖరిలో అంటాడు, మీరు ఏమి వింటున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ప్రభు అంటున్నాడండి. ఎవరు ఆయన మాటలు వింటున్నారో, ఎవరు ఆయన మాటలు భద్రపరుచుకుంటున్నారో దేవునికి తెలుసు. పిల్లరా, అపోస్తలుల కార్యములో ఒక సంఘం ఉందండి. ఆ సంఘము పిల్లరా లేఖనములో పౌలు శీలలో చెప్పిన మాటలు అలాగ ఉన్నవో లేవో పరిశోధించినటువంటి ఒక సంఘం ఉందండి. ఆ సంఘము బెరయా సంఘం. ఒకసారి మాట చదువుదాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదవండి పిల్లరా. అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి, ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులన్నీ అలాగూ ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించి వచ్చిన దేవునికి స్తోత్రం కలుగునుగా. వీరు ఎవరు అంటే బెరయా సంఘం వారండి. తెస్సలోనికలో ఉన్న సంఘము కంటే వీరు ఈ సంఘము గనులై ఉండిరి. వీరు ఏం చేస్తున్నారంటండి, పౌలు శీలయ్య చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో ప్రతి దినము లేఖనములు పరిశోధించుచు వచ్చిరంటండి. పిల్లరా, వీళ్ళు చెప్పిన వాటిలో బైబిల్లో అట్లా ఉన్నాయా లేదా అని చెప్పి ఏం చేశారంటండి, పరిశోధించారంటండి. ఇటువంటి పరిశోధించి ఆలోచించి అలా ఉన్నవో లేవో తెలుసుకునేటటువంటి సంఘం ఈనాడు కొద్ది సంఘాల్లో ఉన్నాయండి. కొద్దిమందే ఉన్నారండి. ఎందుకని నేను కొద్దిమందే ఉన్నారని అంటున్నానంటే, చాలామంది ఏం చేస్తారంటే దేవుని పేరట నానా రకాలైనటువంటి బైబిల్లో లేనటువంటి, అపోస్తలులు ప్రవక్తలో చేయనటువంటి కొన్ని పనులు చేస్తున్నారు చాలామంది సేవకులు. మనుషులందరూ కూడా వారినే వెంబడిస్తున్నారండి. ఒక వీడియో నేను చూశానండి. చచ్చిపోయి ఉన్నాడు ఆ మనిషి. చచ్చిపోయినటువంటి ఆ మనిషిని ఈ సేవకుడు ఏం చేస్తానంటే ఏయో 4 మాటలు మాట్లాడి ప్రోత్సహించి లేచి నిలబడినట్టు చేస్తానంటండి. కాలిరిగిపోయినోడిని, కుంటోడిని ఈ సేవకుడు 2 నిమిషాల్లోనే ప్రార్థన చేసేసేపటికి నడిచేస్తున్నాడు. అంటే నడవడం నేను అంటలేదండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే దేవుని పేరట ఏమండి వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభు చెప్పనటువంటి మాటలను, ప్రభు చేయనటువంటి, అపోస్తలులు చేయనటువంటి కార్యాలను, మాటలను వీరు ఉచ్చరించి ఏం చేస్తున్నారంటే బైబిల్కి వ్యతిరేకంగా వీరి కార్యాలు చేస్తూ ఉంటే వీళ్ళందరూ జనాలందరూ, క్రైస్తవులు అందరూ కలిసి అక్కడికి వెళ్ళిపోతున్నారు. మాకు స్వస్థత వచ్చేస్తుంది, మాకు దీవెన వచ్చేస్తుంది, ఆ తైలాభిషేక కూడికలు ఆరాధనలో పాల్గొంటే మాకు ఎక్కడ లేనటువంటి ఆశీర్వాదం వచ్చేస్తాయి అని చెప్పి జనాలందరూ ఏం చేస్తున్నారంటే గుడ్డిగా గొర్రెల్లాగా వెళ్ళిపోతున్నారండి. వెళ్ళిపోతలేదండి, అందరూ వెళ్ళిపోతున్నారు. నువ్వు ఏంటి ఇట్లా చేస్తున్నావేంటి, ఆ అపోస్తలులలో యేసు ప్రభువు చేయనటువంటి కార్యాలు నువ్వు చేస్తున్నావేంటి అని
పరిశోధించి ఈ సేవకుడు చేస్తున్నవి బైబిల్లో ఉన్నాయా లేదా అని ఎవరైనా గ్రహిస్తున్నారా? గ్రహించేవారు ఎవరైనా ఉన్నారా? లేరండి. కింద పడగొట్టినా కానీ ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఏమండి, ఇటువంటి మోసాలు చేసే కొంతమంది సేవకుల దగ్గరికి ఎక్కువ మంది జనాలు. ప్రభు అన్నాడండి, మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఒక ఆయన అన్నాడండి, స్వస్థతలు లేవని చెప్పి సవాల్ విసిరాయండి ప్రజలందరికీ. క్రైస్తవులు స్వస్థతలు ఎవరైనా ఉన్నాయనంటే వచ్చి నిరూపించండి అంటున్నాడు. ఆయనదే పదా, ఆయన పెద్ద దైవజనుడు. 25 సంవత్సరాలు బైబిల్ని పరిశోధించి ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడంటే స్వస్థతలు ఉన్నాయని ఎవరైనా డిబేట్కు వస్తే అని అంటాడండి. ప్రభువే స్వస్థత పరిచినట్లుగా లేఖనంలో ఉన్నాయి కదండి. వారందరినీ మీరు గమనించాలి, పరిశోధించాలి. బైబిల్లో వీరు చేసినటువంటి కార్యాలన్నీ బైబిల్లో ఉన్నాయా లేదా అని చెప్పి పిల్లరా, మనం అందరి కడవరి దినాల్లో మనం గమనించే వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. బెరయా సంఘం అయితే పరిశోధించింది, ఈ విధంగా ఉన్నాయా లేదా ఇవి చెప్పేయి అని చెప్పి ప్రతి దినం కూడా లేఖనాలు పరిశోధించి అంటండి. తెస్సలోనికలో ఉన్న సంఘం కంటే ఈ సంఘం బహు ఘనమైనదని చెప్పి పిల్లరా అక్కడ రాయబడి ఉంది. ప్రభువారు ఆ మాటలో వారితో పలుకుతున్నాడండి. పిల్లరా పలికి ఆ మాటలు మాట్లాడుతున్నాడు. ఒకసారి యాకోబు భక్తుడు కూడా ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే, మొదటి అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 22 వచనం ఒకసారి మనం చదివితే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారినై ఉండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా చూసుకోండి. చాలామంది వినడానికి అయితే వింటారు. మీరు వినువారు మాత్రమై ఉంటే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకున్నట్లే. వాక్య ప్రకారం ప్రవర్తించువారనై మీరు ఉండండి. వినడం మాత్రం కాదండి, వాక్య ప్రకారం ప్రవర్తించువారిగా మనం ఉండాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్య ప్రకారం ఎవరైతే ప్రవర్తిస్తారో, ఎవరైతే దాన్ని అనుసరించి నడుచుకుంటారో వారే నా తల్లి, నా తండ్రి, నా సహోదరులు అన్నారండి ప్రభువారు. వాక్య ప్రకారం ఎవరైతే ప్రవర్తిస్తారో, వినడానికి అందరూ వింటారండి వాక్యం, వేల మంది వింటారు వాక్యం, కానీ దాన్ని అనుసరించి నడుచుకునేవాడే కొద్ది మంది. కొంచెం కిందకు చదివితే వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే తన సహజ ముఖమును చూసుకున్న మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూసుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడే వెంటనే మరిచిపోవును కదా. చాలండి. వాక్యము విని దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అర్థం తన సహజ ముఖం చూసుకుని మరలా అవతాలకు వెళ్ళిపోయి మరలా ముఖాన్ని మరిచిపోతాడు కదండి. వాక్యము విని ప్రవర్తింపనవాడు అట్లా ఉన్నాడని చెప్పి యాకోబు భక్తుడు తెలియజేస్తున్నాడండి. పిల్లరా, ఆయన వాక్యము వినడం మాత్రమే కాకుండా దానిని ప్రవర్తించువారుగా మనం వాక్య ప్రకారం ప్రవర్తించువారమై ఉండాలని ప్రభువు చెప్తున్నారండి. అందుకని
మీరు ఏమి వింటున్నారు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ప్రభువు చెప్తున్నాడండి. వాక్య ప్రకారం మనం ప్రవర్తించే వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడైతే అందరూ వాక్య ప్రకారం వింటారు, దాని ప్రకారం ప్రవర్తిస్తారు, కానీ బయటికి వెళ్ళంగానే మనల్ని ఒకటి పడతాడండి. బయటికి వెళ్ళంగానే ఆడు మనల్ని పడినప్పుడు ఇదంతా మర్చిపోతాం, వాక్యం అంతా మర్చిపోతాం, దేవుని ఆజ్ఞను మర్చిపోతాం. మన ప్రవర్తన ఏ విధంగా ఉంటుందంటే, మన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే ఇక మనం ఊహించలేమండి. మనం ఊహించలేం. ఇక్కడ బాగానే ఉంటుంది, ఇక్కడ పరిశుద్ధాత్ముడు బాగానే పనిచేస్తాడు, కానీ ఇంటికి వెళ్ళంగానే నోరు తెరిస్తే ఉంటుందండి భాగవతం, నోరు తెరుస్తూ ఉంటుంది పురాణం. డిగ్రీలు ఏమండి బిజీడీలు చేసిన వాళ్ళలాగా, వాటిలో అనుభవం పొందిన వాళ్ళలాగా మాట్లాడుతూ ఉంటారు. కానీ వాక్య ప్రకారం ఎవరైతే ప్రవర్తిస్తాడో నోరుని కట్టుకుంటాడండి. దేవునికి భయపడతారు. ఎక్కడున్నా కానీ దేవునికి భయపడతారండి పిల్లరా. దేవుని వాక్యం తెలియజేస్తుంది. వాక్యము మీరు వినువారు మాత్రం కాకుండా దాని ప్రకారం ప్రవర్తించే వారిగా మేము ఉండాలండి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎన్ని మార్లు దేవుని వాక్యాన్ని విన్నాం, ఎన్ని మార్లు దేవుని వాక్యాన్ని ఎన్ని సంవత్సరాలు మనం వింటున్నాం, ఎన్ని ఆరాధనలు మనం పాల్పొందుతున్నాం. వాక్య ప్రకారం ప్రవర్తించేవారు మీలో ఉన్నారా అండి? దేవుని వాక్యాన్ని అనుసరించేవారు మీలో ఉన్నారా? ఆయన ఆజ్ఞను గైకొనేవారు మీలో ఉన్నారా? ప్రశ్నార్థకం అండి, ప్రశ్నార్థకం. ఈ దినం నుంచి అయినా ఆయన ఆజ్ఞను, ఆయన వాక్యం ప్రకారం ప్రవర్తించేవారుగా, గైకొనేవారుగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రభు ఏం చెప్పాడంటే, మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి పిల్లరా. మన మైండ్ సెట్టు, మన మెదడు కంప్యూటర్ అంతా స్పీడ్గా పనిచేయదండి. కంప్యూటర్ అయితే మనం ఏదైతే టైప్ చేస్తామో అది దానిలోకి వెళ్ళిపోతుంది. మనం ఎంత టైప్ చేసినా, ఎంతసేపు పని చేసినా అది వెళ్ళిపోయి దానిలో స్టోరేజ్ అయిపోయి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి ఇస్తుంది. ఒక ఫైల్లో మనం స్టోర్ చేసుకుంటే మళ్ళీ ఇప్పటికీ సంవత్సరం పోయిన తర్వాత అయినా, 2 సంవత్సరాలు పోయిన తర్వాత అయినా దాన్ని ఓపెన్ చేస్తే మనం ఏమైతే టైప్ చేస్తామో అదంతా మనకి చూపించేస్తుంది. కానీ మన బుర్రలో స్తోత్రం కలుగునుగా. మనుషుల ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి, లేని పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరని చెప్పి పిల్లరా ప్రభువు చెప్పినటువంటి పిల్లరా మాట ప్రభువు చెప్పాడండి. జాగ్రత్త పడండి. చాలామంది ఏం చేస్తారంటే మనుషులకు కనబడాలని ధర్మ కార్యాలు చేస్తూ ఉంటారండి, అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, కానుకలు ఇస్తూ ఉంటారు, ఇంకా ఏవో ఇస్తూ ఉంటారండి. ఎందుకనంటే ప్రభువు మమ్మల్ని మెచ్చుకోవాలి, అందరూ మమ్మల్ని చూడాలి, అందరూ మేము చేసేటటువంటి పనిని చూసి మమ్మల్ని అందరూ మెచ్చుకోవాలి అని చెప్పి ఏం చేస్తూ ఉంటారండి, ధర్మకార్యాలు చేస్తూ ఉంటారు. అది మానవుని యొక్క ఆలోచన, మానవుని యొక్క స్వభావం. నేను పేదలకు ఏదైనా ధర్మకార్యాలు చేస్తే నన్ను అందరూ కూడా మెచ్చుకోవాలని చెప్పి ఫోటోలు తీయించుకొని అందరికీ చూపించి అవన్నీ జ్ఞాపకార్థంగా ఉంచుకుంటూ ఉంటారండి పిల్లరా. అర్థమవుతుంది అన్న మాటలు. మనుషులకు కనబడే వాళ్ళని మీ నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్త పడుడి, ధర్మకార్యాలు చేయకుండా జాగ్రత్త పడుడు అని చెప్పి ప్రభువు మనకి జాగ్రత్త చెప్పాడండి. ఇంకా కొంచెం కింద చదివితే పిల్లరా, కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలని వేషధారులు సమాజ మందిరంలోని వీధుల్లోనే చేయలాగున నీ ముందర బోర ఊదింపవద్దు.
వారు తమ ఫలము పొందినారని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. మనుషులకు కనబడే వాళ్ళని చెప్పి వారు ఏం చేస్తారంటే సమాజ మందిరంలోనూ వీధుల్లోనూ పిల్లరా బోర ఊదించుకుంటారంటండి. ఇది పలానా ధర్మకార్యం నేను చేశాను, పలానా సహాయం నేను చేశానని చెప్పి పిల్లరా బోర ఊదించుకుంటారంట. అందరికీ వినపడాలి. పలానా ఇక్తేమో పలానా మందిరంలోనేమోనండి ఇది ఇచ్చిందని చెప్పి వారిని వారి కుటుంబం దీవించును కాక అని చెప్పి వాళ్ళందరూ ఏం చెప్పి అందరికీ తెలియపరచుకునేటట్లు పిల్లరా చేస్తూ ఉంటారండి. కొన్ని మందిరానికి వెళ్ళినప్పుడు పిల్లలు నేను ఆ మందిరంలో ఫ్యాను ఒకళ్ళు స్పాన్సర్ చేశారు. స్పాన్సర్ చేస్తే ఆ ఫ్యాను 3 రెక్కల మీద వారి పేర్లు ఉంటాయి. వారు బహుకరించారు, వారు సహకరించారు. పలానా కుటుంబం వారు అది ఇచ్చారండి, పలానా కుటుంబం వారు ఇది సహాయం చేశారండి, వారిని దేవుడు దీవించును కాక అని చెప్పి చాలామంది సేవకులు కూడా ఈ మాటలు చెప్తూ ఉంటారండి. పిల్లరా నా మాటలు అర్థమవుతాయండి. కాబట్టి మీరు ధర్మకార్యాలు చేయనప్పుడు మనుషులకు కనబడవల్లని మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడాలండి. కొంచెం కిందకి చదివితే పిల్లరా, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉన్న నిమిత్తం నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలెనో. అట్లయితే రహస్యమను చూసి తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవుని స్తోత్రం కలుగునుగా. నీవు ధర్మం చేసినప్పుడు నీ కుడి చేయి చేసినది ఎడమ చేతికి తెలియకుండా ఉండాలంట అండి. అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడంట అండి. కానీ దీనికి వ్యతిరేకంగా చాలామంది ఏం చేస్తారంటే మనుషులకు కనబడవాలని వేషధారులాగా చేస్తున్నారు. దేవుని వాక్యం మర్చిపోయారేమో కానీ పిల్లరా, మన దేవుడు రహస్యమందు చూసు దేవుడు. పిల్లరా, పరిశుద్ధాత్మని మీరు ఎప్పుడైనా చూసారా? పరిశుద్ధాత్మ దేవుని మీరు ఎప్పుడైనా చూసారా? చూడలేదు. ఆయన చూడకపోయినా కానీ పరిశుద్ధాత్ముడు నా మీద కుమ్మరించబడ్డాడు, పరిశుద్ధాత్మ కార్యాలు మా సంఘంలో చేస్తున్నాడు అని చెప్పి మనం చెప్పడానికి కారణం ఏంటండి? ఆయన చూడకపోయినా, ఆయన కనబడకపోయినా, తాను కనబరుచుకోకుండా పరిశుద్ధాత్మ కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. దేవుడే తాను కనబరుచుకోకుండా కార్యాలు చేస్తున్నాడే. పరిశుద్ధాత్ముడు ఏం కార్యాలు చేస్తున్నాడు ఏమండి? పరిశుద్ధాత్ముడు ఏం కార్యాలు చేస్తున్నాడు? మనలను పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే నూతన జన్మ అనుగ్రహిస్తున్నాడు. ఏమనుగ్రహిస్తున్నాడండి? పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఇంత లావు అయిపోతామా? పడిపోతారా? ఊగిపోతారా? పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందండి? పరిశుద్ధాత్ముడు వస్తే ఏం జరుగుతుంది? నూతన జన్మ కలుగుతుంది, శక్తి పొందుకుంటాం. యేసుప్రభు తల్లి అయినటువంటి మరియమ్మ గారి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించినప్పుడు ఆమె జన్మకర్మ పాపాలన్నీ కూడా పోయినాయి అంటండి. పరిశుద్ధాత్మ నా మీద కుమ్మరించబడ్డాలని చాలామంది డ్యాన్సులు అయితే వేస్తున్నారు, కానీ బుద్ధులు మారతలేదు, ప్రవర్తన మారట్లేదు, బుద్ధి మారతలే, అసూయ బుద్ధి మారతలేదు. ఏమండి? అసూయ బుద్ధి ప్రార్థన చేసే వాళ్ళలోనే ఎక్కువైపోయింది. మీకు తెలుసో లేదనండి? ప్రార్థన చేసే వాళ్ళలోనే ఎక్కువైపోయింది. బయట వాళ్ళు చక్కగా ఉంటారు, అసూయ లేకుండా ఆడు బాగుపడి చక్కగా మంచిగానే చూస్తూ ఉంటారు. కానీ అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లరా, ఉపకారం ధర్మము చేయ మరిచిపోకడి. అటు యాగములు దేవునికి ఇష్టమైనవి అంటండి. ఉపకారం, ధర్మం ఇవి చేయ మర్చిపోకూడదు అంటండి. ఇటువి దేవునికి ఇష్టమైన
ఇష్టమైన యాగములు అని చెప్పి దేవుని వాక్యం పిల్లరా మనకి ప్రభువు తెలియజేస్తున్నాడండి. జాగ్రత్తగా చెప్తున్నాడు. ఏం జాగ్రత్తగా చెప్తున్నాడంటే, ప్రార్థన చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండు, ధర్మకార్యములు చేసేటప్పుడు నీవు జాగ్రత్తగా ఉండు, నువ్వు వినేటప్పుడు జాగ్రత్తగా విను అని చెప్పి పిల్లరా ప్రభువు మనకి తెలియజేస్తున్నాడు. ఆఖరిది ఏంటంటే, ఇది మీకు తెలియజేసి నేను ముగిస్తాను. ఆఖరి జాగ్రత్త ఏంటంటే, మనుషులను గూర్చి జాగ్రత్త పడండి. మనుషులను గూర్చి జాగ్రత్త పడని ప్రభువు తెలియజేస్తున్నాడు. ఒకసారి ఆ మాట కూడా పిల్లరా మనం చదువుతాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 17 వచ్చిన ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 17 వచ్చును. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు మిమ్మును మహాసభలకు అప్పగించెదరు, వీరికిని అన్యజనులకును సాక్షార్థమై మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. చాలండి. ఇక్కడ ప్రభువు చెప్పినటువంటి జాగ్రత్త ఏంటంటే, మనుషులను గురించి జాగ్రత్త పడండి, వారు మిమ్మల్ని మహాసభకు అప్పగిస్తారు, తన సమాజ మందిరంలో మిమ్మల్ని కొరడాలతో గుట్టిస్తారు అని చెప్పి ప్రభువు చెప్తున్నాడండి. మనుషుల గురించి జాగ్రత్త పడని నేను మీకు చెప్పకపోయినా కానీ చెప్పినా కానీ మనుషులు ఎటువంటి వారో మీలో చాలామందికి తెలుసు. మనుషుల యొక్క ఆలోచన ఎటువంటిదో, మనుషుల బుద్ధులు ఎటువంటివో అనుభవపూర్వకంగా మీరు అందరూ తెలుసుకుంటున్నారు నాకంటే ఎక్కువగా కదండి. మనిషి యొక్క బుద్ధి ఏంటంటే, మనిషి యొక్క ఆలోచన ఏంటంటే, మన బాగుకోరని వాడి దగ్గరికే ఎక్కువగా వెళ్తూ ఉంటారండి. మాయ మాటలు చెప్పి మోసగించే వారిని ఎక్కువగా నమ్ముతారు. అవునా కదండి. వాడు మనల్ని కొట్టినా కానీ, మనల్ని బాగునా, మనల్ని తనినా కానీ, మన డబ్బు వాడు దోచుకున్నా కానీ ఎవరిని నమ్ముతారంటే, మాయ మాటలు చెప్పి మోసం చేసేవాడిని ఎక్కువగా నమ్ముతారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలామంది నేను చూశాను కాబట్టి, మంచోడిని ఎవరు నమ్మరండి. ఎవరైనా మనకి డబ్బులు ఇచ్చారనుకోండి, చక్కగా క్రమం ప్రకారం టైం ప్రకారం తీసుకెళ్ళి మనం డబ్బులు కట్టామనుకోండి, మరలా రెండోసారి మనం డబ్బులు ఇవ్వడాడు. మోసం చేసేవాడికి డబ్బులు ఇస్తాడండి. పలానా టైం కల్లా నాకు అందుకని నేను తీసుకొచ్చి చేస్తాను అని చెప్పి అబద్ధాలు చెప్తూ ఉంటారు చూడండి. వారికి ఎక్కువ డబ్బులు పడతాయండి. కష్టపడేవాడికి, క్రమం ప్రకారం కట్టేవాడికి, టైం ప్రకారం ఇచ్చేసేవాడికి ఎవరు డబ్బులు ఇవ్వడం. మోసం చేసేటటువంటి మనుషులు నమ్ముతున్నారు. మోసం చేసేటటువంటి అపవాదిని ఎక్కువగా చాలామంది ఆశ్రయిస్తున్నారండి. అవునా కాదండి. దేవుని వాక్య ప్రకారం మీరు ప్రవర్తించండి, ఎవరు ప్రవర్తించరు. కానీ ఎవరి మాట ప్రకారం ఎక్కువగా మీరు నడుచుకుంటారు, వింటారు, ప్రార్థిస్తారంటే చాలామంది అపవాద ఆలోచన ప్రకారం ఎక్కువగా నడుచుకుంటూ ఉంటారు. చాలామంది యవనస్తులు నేను చూస్తున్నప్పుడు వాడి వయసు కొద్దిగా 20 సంవత్సరాలు కూడా రావట్లేదండి. అప్పుడే వాళ్ళు పొగ పీల్చడం, మందు తాగడం, జలసాలు చేయడం, బూతు మాటలు మాట్లాడడం విచ్చలవిడితనం ఉందండి. యవనస్తులే, మూతి మీద మీసాలు కూడా సరిగ్గా రావట్లేదు, వాడు వయసు కూడా మొదలట్లేదు. ఏంటి ఎట్టయిపోయారు ఏంటంటే, అంతే అన్న అంతే. ఒక ఆయన బ్యాడ్ బాయ్ అని పేరు పెట్టుకున్నాడు.
బ్యాడ్ బాయ్ మనం ఎక్కితే మన సంఘంలోని ఎక్కితే ఆడి పేరు బ్యాడ్ బాయ్ అంటండి. ఆడికి మూడు వచ్చినప్పుడు మందిరంలో వెలుస్తాడు, మందిరంలో వెలిసి తర్వాత మాయమైపోతాడు. బ్యాడ్ బాయ్ అంటండి. ఎవడు